హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకుంటున్నామండి. మనం శ్రీ మాస్టర్ ఎమ్మ గారి యొక్క ఆధ్యాత్మిక యాత్ర గురించి ఎలా తెలుసుకున్నామో అదే విధంగా పరమహంస యోగానంద గారి జీవిత చరిత్ర కూడా ఉంది. కానీ ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులు అక్కడికి ఇక్కడికి వేరియేషన్ ఏంటంటే మాస్టర్ శ్రీ ఎమ్మ గారి యొక్క తల్లిదండ్రులు ఆ వాళ్ళ ఆధ్యాత్మికంగా ప్రయాణంలో ఏమీ లేరు. కానీ పరమహంస యోగానంద గారి తల్లిదండ్రులు ఇద్దరు మాత్రం లాహిరి గారి యొక్క శిష్యులు అవ్వటం, ఆయన దగ్గర క్రియాయోగ దీక్షను తీసుకోవటం, చిన్నప్పటి నుంచే ఈయన మీద మరి లాహిరి మహాశయుల యొక్క అద్భుతమైన ఆ దీక్షని చిన్నప్పుడే ఈయనకి ఇవ్వడం, ఏమీ తెలియని వయసులోనే. తర్వాత నాలాగానే ఈయన అనుసరిస్తాడు, నా మార్గాన్ని అనుసరిస్తాడు అని ఆయన చెప్పడం ఎంతో అద్భుతం నిజంగా చెప్పాలి అంటేనండి. మరి నిన్నటి క్లాసులో వాళ్ళ అమ్మగారు చనిపోతే ఇంకొక ఉత్తరం రాసి ఇస్తుంది. అలాగే ఒక రక్షణ రేకును కూడా ఇస్తుంది. ఆ రక్షణ రేకులో మరి ఏముంది, అసలు ఆ రక్షణ రేకు ఏంటి అన్న విషయాలను కూడా నిన్న తెలుసుకుందాం. ఇంకా రక్షణ రేకు గురించి ఈరోజు మనకి ఆహ్, ఎందుకంటే దానికి ఇంకో ప్రాముఖ్యత కూడా ఉందంట. ఆ ప్రాముఖ్యతను ఈరోజు మనకి చెప్పబోతున్నారు. అదేంటో తెలుసుకుందామండి. ఈయన రక్షారేఖ మహిమను పూర్తిగా ఎవరు బయట పెట్టకూడదనుకుంటున్నాను అంటున్నారు. అది ఎందుకు అనేది చెప్తున్నారనమాట. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. రక్షారేఖ అన్నది ఒక అతీంద్రియ శక్తి ద్వారా ఉత్పన్నమయ్యే వస్తువండి. దాని రూపం చాలా అశాశ్వతమైనది. అటువంటి వస్తువులు చివరికి ఈ లోకంలో నుంచి అంతర్ధానమై తీరవలసిందేనంట. అవి ఈ లోకంలో ఉండవంటండి. అవి కనిపించకుండా మాయమైపోవాలంటండి. ఇది మనకి ఇంకా ముందు ముందు అధ్యాయాల్లో కూడా చెప్పబడుతుంది. ఈ రక్షారేఖ మీదండి ఒక మంత్రం చెక్కి ఉందంట. శబ్దానికి, వాక్కుకి అంటే మానవ కంఠస్వరానికి ఉండే శక్తుల్ని గురించి భారతదేశంలో జరిపినంత గాఢ పరిశీలన మరో చోట ఎక్కడా జరపలేదు అని చెప్తున్నారండి. విశ్వమంతా ప్రతిస్పందించే ఓంకార నాద స్పందనకు బైబిల్‌లో శబ్దం లేదా అనేక సముద్రాల ఘోష అని అంటారంటండి ఓంకారనాద శబ్దాన్ని. సృష్టి స్థితి లయాలనే 3 రూపాలు లేదా గుణాలు ఉన్నాయి. ఓంకారంలో అకార, ఉకార, మకారాలు. అవే కాకుండా సృష్టి స్థితి లయాలు అనే 3 రూపాలు లేదా ఆ 3 గుణాలు ఉన్నాయంట. ఇది తైత్రోపనిషత్తులో మొదటి అధ్యాయంలో 8వ శ్లోకంలో చెప్పబడి ఉందంటండి. మనిషి ఒక మాట పలికినప్పుడల్లా ఓంకారానికున్న ఈ 3 గుణాల్లోనూ ఒకదాన్ని కార్యరూపంలోకి తెస్తూ ఉన్నాడనంటండి. అంటే ఏంటి? సృష్టి, స్థితి, లయాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 రూపాలని కానీ, ఆ 3 గుణాలలో ఏదో ఒక దాన్ని కార్యరూపంలోకి తెస్తున్నాడంటండి. మానవుడెప్పుడూ కూడా సత్యమే పలకాలని పవిత్ర గ్రంథాలన్నిటిలోనూ నిర్ణయించిన విధి కదండీ! ఆ విధికి ఆధారభూతమైన న్యాయమైన హేతువు ఏదైనా ఉందంటే అది ఇదే అని చెప్తున్నారు. సత్య సత్యమైనది అని. ఆ రక్షారేఖ మీద సంస్కృత మంత్రాన్ని సరిగ్గా ఉచ్చరించినట్లయితే ఆధ్యాత్మికంగా లాభదాయకమైన స్పందన శక్తి దానికుంటుందంట. ఆదర్శప్రాయంగా నిర్మించిన సంస్కృత వర్ణమాలలో 50 అక్షరాలుంటాయండి. ప్రతి అక్షరానికి నిర్దిష్టంగా స్థిరమైన ఉచ్చారణ ఒకటి ఉంటుంది. లాటిన్ భాష ప్రాతిపదికగా ఏర్పడిన ఆంగ్ల వర్ణమాల అనే దాని సంగతి వేరు అని చెప్తున్నారంట. దీంట్లో ఉండే 26 అక్షరాలు వివిధ ధ్వనుల భారాన్ని మొయ్యలేక అవి ఎప్పుడు మవుతానే ఉంటాయంటండి. వీటి గురించి జార్జ్ బెర్నార్డ్ షా మంచి తెలివిగా సహజ హాస్యాస్పదంగా ఒక వ్యాసం రాశాడంట. తనకు అలవాటైన నిర్దాక్షిణ్య ధోరణిలో శ్రీ ఈష ఇంగ్లీషు వర్ణమాలను ప్రవేశపెట్టడానికి అంతర్యుద్ధమే ఒకటి జరగవలసి వచ్చినా కూడా నేను దానికి బాధపడను అని చెప్తున్నారండి ఆయన. ఎవరు? జార్జ్ బెర్నార్డ్ షా. 42 అక్షరాల కొత్త వర్ణమాలను చేపట్టాలని ఈయన కోరాడంటండి. విల్సన్ రాసిన 'ది మిరాక్యులర్ బర్త్ ఆఫ్ లాంగ్వేజ్' అన్న గ్రంథానికి రాసిన తొలి పలుకులు చూడమంటున్నారు. ఆ మాదిరి వర్ణమాల పరిపూర్ణత విషయంలో సంస్కృత వర్ణమాలకు చాలా చేరువుగా వస్తుందంట. సంస్కృత వర్ణమాలలో 50 అక్షరాలు ఉండటం వల్ల ఉచ్చారణలో తప్పులనేవి రావంటండి. ఎంత గ్రేటో చూడండి ఫ్రెండ్స్. సంస్కృత వర్ణమాలకు 50 అక్షరాలు ఉండటం వల్ల ఉచ్చారణలో తప్పులనేవి రానివ్వదంట.
సింధు లోయలో బయలుపరిచిన కొన్ని శీల మూలంగానండి సంస్కృత వర్ణమాలను భారతదేశం సెమిటిక్ మూలాల నుంచి ఎరువు తెచ్చుకుంది అంటూ కొందరు పండితులు ఇప్పుడు చేస్తున్న వాదాన్ని విడిచిపెట్టేయడం జరిగింది. అది ఏమని చెప్తున్నారంటే అండి, సంస్కృత వర్ణమాలను భారతదేశం సెమిటిక్ మూలాల నుంచి ఎరువు తెచ్చిందని కొందరు పండితులు వాదన చేస్తున్నారంట. సింధు లోయలో కొన్ని సింధు లోయలో ఉన్న కొన్ని జ్ఞాపకాలు మనకి తెలిసినప్పుడు ఆ వాదాన్ని విడిచిపెట్టేయడం జరిగిందంట. ఎందుకంటే మొహంజోదారో, హరప్పల్లో ఇటు వల్ల బయలుపడిన కొన్ని గొప్ప హైందవ నగరాలు కేవలమండి ఉజ్జాయింపుగా ఊహించటానికి మాత్రమే వీలైన యుగానికి మనల్ని తీసుకుపోగల మహత్తర సంస్కృతి ఒకదానికి భారత భూమిలో పూర్వ చరిత్ర అనేది ఒకటి ఉండి తీరాలి అని అవి సాక్ష్యం ఇస్తున్నాయంటండి. సర్ జాన్ మార్షల్ మొహంజోదారో అండ్ ది ఇండియన్ సివిలైజేషన్ అనే దాంట్లో ఈ వివరాలన్నీ అక్కడ చెప్పారంట. ఈ భూమి మీద నాగరిక మానవుడికి మహోజ్వలమైన ప్రాచీన చరిత్ర ఉందన్న హిందూ వాదం నిజంగా నిజమైనట్లయితే ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన సంస్కృత భాషే అత్యంత పరిపూర్ణ భాష అని చెప్పటానికి వీలవుతుంది అని చెప్తున్నారండి ఇక్కడ. ఎందుకంటే ఏషియాటిక్ సొసైటీ వ్యవస్థాపకుడు సర్ విలియం జోన్స్ ఏమన్నాడంటే సంస్కృత భాషకి దాని ప్రాచీనత విషయం ఏమైనా దానికి అద్భుతమైన ఒక నిర్మాణ క్రమం ఉంది. అది గ్రీకు భాష కంటే పరిపూర్ణమైనది, లాటిన్ కంటే విస్తృతమైనది, ఈ రెండింటి కంటే ప్ర ప్రశస్తంగా అది చాలా పరిష్కృతమైనది. చూడండి, సంస్కృత భాషకి దాని ప్రాచీనత విషయం ఏమైనా సరే దానికి ఒక అద్భుతమైన నిర్మాణ క్రమం ఉందంట. అది గ్రీకు భాష కంటే పరిపూర్ణమైందంట. లాటిన్ కంటే విస్తృతమైందంట. ఈ రెండింటి కంటే ప్రశస్తంగా ఇది చాలా పరిష్కృష్టమైనది సంస్కృత భాష అని చెప్తున్నారు. ఎన్సైక్లోపీడియా అమెరికానా అన్న విజ్ఞాన సర్వస్య గ్రంథ సంపుటాల్లోనంటండి ప్రాచీన కావ్య అధ్యయనాన్ని పునరుద్ధరించిన తరువాత 18వ శతాబ్ది ఉత్తర భాగంలో పాశ్చాత్య పండితులు సంస్కృత భాష అధ్యయనం ప్రారంభించటానికి మించిన ప్రముఖమైన సంఘటన సంస్కృత చరిత్రలో మరొకటి లేనే లేదు అని చెప్తున్నారు. భాషా శాస్త్రం, తులనాత్మక వ్యాకరణం, తులనాత్మక పురాణ కథా శాస్త్రం, మత శాస్త్రం అన్న వాటి ఉనికినే ఆధారభూతమైనది కానీ అధ్యయనం వల్ల వాటిని గాఢంగా ప్రభావితం చేసిందని కానీ సంస్కృత భాష నిష్ విష్కారమే అని చెప్తున్నారు. ఇవన్నిటికి సంస్కృత భాషే ఆధారము అని ఇక్కడ మనకి చెప్తున్నారండి. అయితే చివరికి రక్షారేఖ ఈయన జీవితంలో ఎంతటి బాధాకరమైన పరిస్థితుల్లో అదృశ్యమైపోయిందో, అది ఆ విధంగా పోవడం ఈయనకు ఒక గురువు దొరికే విషయాన్ని ఎలా చాటి చెప్పిందో ఈ అధ్యాయంలో మాత్రం నేను చెప్పనక్కర్లేదు అని చెప్తున్నారనమాట. కానీ హిమాలయాలు చేరటానికి చేసిన ప్రయత్నాల్లో భంగపడ్డ కుర్రవాడు తన రెక్కల మీద ప్రతిరోజు దూరాలకు ప్రయాణిస్తూ ఉండేవాడు. హిమాలయాలు చేరటానికి చేసిన ప్రయత్నాల్లో భంగపడ్డాడు కదండి పరమహంస యోగానంద. కానీ రెక్కల మీద ప్రతిరోజు చాలా దూరాలకి ప్రయాణిస్తూ ఉండేవాడంటండి. రేపటి అధ్యాయంలో 2 శరీరాలున్న సాధువు దీని గురించి మరి మనం తెలుసుకుందామండి. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.